నమస్తే అండి. నేను అపరాజిత 19. మీరు చూస్తున్నది చిదంబరం ఆలయము. ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగ క్షేత్రము. పంచభూత లింగాలలో 4 తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నది. పంచభూత లింగాలు: వాయులింగము శ్రీకాళహస్తి, జలలింగము జంబుకేశ్వరము, అగ్నిలింగము అరుణాచలము, పృథ్వీలింగము కాంచీపురము, ఆకాశలింగము చిదంబరము. చిదంబర క్షేత్రము ఇటు శైవులకు అటు వైష్ణవులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశము. వైష్ణవులు ఎంతో భక్తిభావంతో దర్శించుకునే 108 దివ్య తిరుపతులలో ఇది ఒకటి. పరమశివుడు నటరాజస్వామి రూపములో దర్శనం ఇచ్చే ఏకైక క్షేత్రం చిదంబరము. నటరాజస్వామి విగ్రహము మరకతముతో తయారు చేసినారు. మరకతంతో విగ్రహము చెక్కటం చాలా కష్టతరమైన విధానము. ఇది ఒక గొప్ప శివప్రపంచము. స్వయంభూ క్షేత్రము. ఇది చోళరాజుల కాలంలో నిర్మించిన అద్భుత నిర్మాణము. చంద్రమౌళేశ్వర స్ఫటికలింగ రూపంలో స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు శివకామ సుందరిగా పూజలందుకునుచున్నారు. ఇది ఒక గొప్ప కాస్మిక్ సైన్స్. మానవ దేహానికి ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. చిత్ అంటే జ్ఞానము, అంబరము అంటే ఆకాశము, ఆకాశము అంటే శూన్యము, చిదంబర రహస్యము అంటే అంతా శూన్యము అని అర్థము. మన తాత ముత్తాతలు ఎక్కువగా ఈ చిదంబర రహస్యం అనే పదాన్ని వాడేవారు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలి తెలుసుకుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. ఆత్మ సాక్షాత్కారమే చిదంబర రహస్యము. గర్భాలయానికి ప్రక్కన గోడకు బంగారు రేకుల మారేడు దళముల దండ వేసి ఉంటుంది. దానికి తెల్లటి వస్త్రముతో కర్టెన్ వేస్తారు. కర్టెనను పూజారులు అప్పుడప్పుడు ప్రక్కకు జరుపుతూ ఉంటారు. అక్కడ మనకి ఏమీ కనిపించదు. అది ఏ చిదంబర రహస్యం. భక్తులకు మండపం క్రింద నుంచి దర్శన భాగ్యం కల్పిస్తారు. స్పెషల్ టికెట్ 500 రూపాయలు. స్పెషల్ టికెట్ తీసుకున్న వారికి గర్భాలయం దగ్గర నుంచి చూడవచ్చు. స్వామి ప్రసాదము విభూతి కూడా ఇస్తారు. స్వామివారికి త్రికాల అర్చన జరుగుతుంది. ప్రొద్దుట సాయంత్రము ఏనుగును తీసుకువచ్చి పూజ జరుపుతారు. చాలా బాగుంటుంది. మండపము పైన స్వామివారికి అభిషేకం చేస్తారు. చాలా బాగా కనిపిస్తుంది. మనం కూడా చూడవచ్చు. చిదంబర ఆలయంలో పెద్ద గంట ఉంటుంది. ఘంటానాదము చాలా గంభీరముగా వినసొంపుగా ఉంటుంది. స్వామివారికి పవళింపు సేవ జరుగుతుంది. ఈ ఆలయము 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణ్యంలో ఉంటుంది. ఈ ఆలయము చుట్టుప్రక్కల తిలయ వృక్షాలు ఎక్కువగా ఉండేవట. ఈ ఆలయము పైకప్పుకు 21,000 బంగారు రేకులను అమర్చారు. ప్రతి మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసములు 21,600. బంగారు రేకులను బిగించటానికి వాడిన 72,000 బంగారు మేకులు మానవుని 72,000 నాడులకు ప్రతీక. ఈ ఆలయం మీద సైంటిస్టులు 8 సంవత్సరాలు పరిశోధనలు చేసినారు. విదేశీ సైంటిస్టులు ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. గర్భాలయాన్ని పొన్నాంబళం అని అంటారు. చిదంబర ఆలయము ఒక అద్భుతమైన సైన్సు. ప్రపంచంలోనే విశిష్టమైన శివమూర్తి నటరాజస్వామి. ఒక కాలితో కాలాన్ని, ఒక కాలితో సృష్టిని నియంత్రిస్తూ ఉంటారు. కాలి బొటనవేలితో అయస్కాంత శక్తి ఉంటుంది. విశ్వ అయస్కాంత శక్తికి మూల బిందువు ఈ చిదంబర ఆలయము. ఈ ఆలయానికి 9 ప్రవేశ మార్గాలు ఉంటాయి. మనిషిలోని నవరంధ్రాలకు ఇవి ప్రతీకలు. చిదంబరం ఆలయమే కాదు, ఒక అద్భుతమైన సైన్స్. ప్రపంచంలో అతిపెద్ద శివాలయము చిదంబర ఆలయము. శివుడు మైమర్చి నాట్యం చేసిన ప్రదేశము, దానిని చూచి విష్ణుమూర్తి ఉప్పొంగిపోయిన ప్రదేశము ఈ ఆలయము.
ఈ ఆలయంలో పరమశివుడు 3 రూపాలలో దర్శనం ఇస్తారు. కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయము ఉంటుంది. శివపార్వతులు ఒకానొక టైంలో నా నాట్యం గొప్పది అని శివుడు, నా నాట్యం గొప్పది అని పార్వతి వాదించుకుంటూ ఉంటారు. ఎవరు గొప్ప అని తెలుసుకోవటానికి 3,000,000 దేవతల సమక్షంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినారు. ఇద్దరు ఒకరికి మించి ఒకరు నాట్యం చేయుచున్నారు. ఎవ్వరూ తక్కువ కాదు. ఇంతలో నటరాజస్వామి తన చెవి కుండలాన్ని కాలితో తీసి మరలా పెట్టుకుంటారు. అలాంటి ఊర్ధభంగిమ ఒక స్త్రీగా అమ్మవారు చేయలేరు కాబట్టి ఓడిపోయినట్లుగా అంగీకరిస్తారు. కానీ అమ్మవారు ఒక స్త్రీ కాబట్టి ఆ భంగిమ చేయటం ఇష్టం లేక ఓటమి ఒప్పుకున్నారు. పార్వతీదేవి, పరమశివుడు ఇద్దరూ సరిసమానమే. ఎవ్వరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఈ సంఘటనతో అమ్మవారు ఉగ్రకాళిగా అవతరిస్తారు. ఈ సంఘటన జరిగినది చిదంబర ఆలయంలోని స్వర్ణ మండపంలో. అందువలన స్వర్ణ మండపం ఎదురుగా విష్ణుమూర్తి శయన భంగిమలో గోవిందరాజస్వామి రూపములో మనకు దర్శనమిస్తారు. స్వామిని చూడటానికి మనకు 2 కళ్ళు సరిపోవు. చాలా అద్భుతంగా ఉంటారు. తమిళనాడులో నేను చాలా టెంపుల్స్ చూశాను, కానీ ఎక్కడా ప్రసాదాలు పెట్టడం చూడలేదు. ఇక్కడ మాత్రం స్వామివారికి నివేదించిన ప్రసాదాలను ఒకదాని తర్వాత ఒకటి భక్తులకు పెడుతూ ఉంటారు. ఈ ఆలయము కట్టి 900 సంవత్సరాలు అయినది. ఈ ఆలయంలో నీటి పారుదల వ్యవస్థ ఎక్కడా లేని విధముగా పల్లము నుంచి ఎత్తుకు వెళుతుంది. గుడి పరిసరాలలో కురిసిన వర్షపు నీరు వేస్ట్ అవ్వకుండా భూగర్భంలోకి నిల్వ ఉండేటట్లు ప్లాన్ చేశారు. ఆ రోజుల్లోనే ఎంతో టెక్నాలజీని ఉపయోగించినారు. 900 సంవత్సరాలైనా అవి ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రతి హిందువు తప్పకుండా ఈ చిదంబర ఆలయాన్ని దర్శించాలి. చాలా బాగుంటుంది. మనకు ఆధ్యాత్మికంగానే కాకుండా మానవ శరీరము ఎలా ఉంటుందో దానికి సంబంధించిన అన్ని రకాలుగా అక్కడ ఆలయాన్ని నిర్మించారు. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.